నా దృష్టికి అటువంటివి ఏం రాలేదు. అటువంటి అక్రమాలు ఏవైతే దందాలు గతంలో రాప్తాడు జరిగినట్లు లేదా గతంలో ధర్మవరం జరిగినట్లు వాళ్ళ దందాలు కబ్జాలు గిబ్జాలు లేవు. ప్రజల్ని ఎక్కడ అడిగినా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో శాంతిపూర్వక వాతావరణంలో మేము ఉంటున్నాము అనే సమాధానమే వస్తుంది. బహుశా ఆ మాట్లాడిన వ్యక్తులు ఏంటంటే గతంలో వాళ్ళు చేసిన విధంగా ఇప్పుడు చేయట్లేదు, అది కూటమి నాయకత్వం అసమర్థత అని వారు భావిస్తున్నారేమో నాకు తెలియదు. అటువంటి పనులు కూటమిలో చేయడానికి అవకాశం చేయలేదు. ఆయన ప్రధానంగా ధర్మంలోనే కార్యాలయం ఓపెన్ చేసి యువనాయకుడి ఆపడం అడుగుతున్నాము అలా ఇప్పుడు ఆ రకంగా ఆయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ చేస్తానంటే ఇక్కడ ఉంటున్న వ్యక్తి చేతగానే ఉండదు కదా వాళ్ళ అర్థం. సో వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా మరి సమస్య ఉందాయేమో నాకు తెలియదు. మరి ఆయన సమర్థుడు, ఈయన చేతగాని వాడా? సో కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోమనండి. ఎందుకంటే నేను ఆ పార్టీలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడాల్సినంత టైము నా దగ్గర లేదు, వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత టైము నా దగ్గర లేదు. అధినాయకుడు ఆ రకంగా ఉన్నాడని రప్ప భాష మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు 2.0 అని ఇక్కడ స్థానికంగా 3.0 అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మేము వచ్చేసి ఎవరికి దీపాలు లేకుండా చేస్తాం, మేము సంక్షేమం గురించి మాట్లాడితే మేము వచ్చి నాకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళందరినీ రప్పాడిచ్చేస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రామాలకు రహదారి నిర్మాణం చేయించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ధర్మవరం నియోజకవర్గ పరిశ్రమలు తీసుకురావాలని, క్రీడాకారులకు స్టేడియం తీసుకురావాలని చెప్పి, రైతు కోసం కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావాలని, చేనేత కోసం తేవాలని మేము ప్రయత్నాలు చేస్తుంటే మేము వచ్చిన తర్వాత మీ అందరిని ఎంతో చూస్తాం, మేము ఓటు వేయలేదు కాబట్టి అని ఎవరిని బెదిరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యంగా ఉందంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఉనికి కోల్పోతున్నారు, అస్తిత్వాన్ని కోల్పోతున్న నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం కింద భూమి కదిలిపోతుంది, కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిలింది, దాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి, విజిల్ వేయడానికి, చప్పట్లు కొట్టడానికి ఇలాంటి సినిమా డైలాగులు వేస్తున్నారని చెప్పిస్తే ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. దాన్ని హర్షించండి, స్వాగతించండి, కలిసి రండి. రాజకీయాలు ఎన్నికల టైంలో చేసుకున్నాం, ఎన్నికల టైంలో రాజకీయాలు చేద్దాం. అంతేగాని ఈ రకంగా దిగజారుడు మాటలు మాట్లాడడం ఎవరికి మంచిది.